మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో రైతులు ఆందోళన చేపట్టారు. గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వేను ఆపాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. హైవే వల్ల భూములు కోల్పోయి తాము నిర్వాసితులమవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్సెట్టిపేట మండలం మోదెలలో NH63 హైవే సర్వేను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. సర్వేని ఆపేయాలంటూ 30 గ్రామాల రైతులు ధర్నాకు దిగారు. కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. తమ బతుకుల్ని రోడ్డున పడేసే హైవే మాకొద్దంటూ నినాదాలు చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు సర్వే చేయనివ్వమంటూ స్పష్టం చేశారు. వచ్చిన లెక్క ప్రకారంగా 115 హెక్టార్లు ఈ గూడెం నుంచి మన మోదల నుంచి ముల్కల వరకు ఇంత భూమి తీసుకుంటారట వాళ్ళు. మాకు వాల్యుయేషన్ ప్రకారంగా అన్నట్టు మాట్లాడతాను. మా దగ్గర వాల్యుయేషన్ 4,50,000 మాత్రమే ఉన్నది ఒక ఎకరానికి. మార్కెట్ ధర ఎంత ఉంది? మార్కెట్ ధర 50, 40, 60 దాకా ఉన్నది సార్. 100 రెట్లున్న భూమిని మీరు 4 లక్షలకు అమ్మలేం సార్. అందుకే మాకు బాధ. మేము భూమి పోతే పోయింది అని అనుకోవడానికి కూడా వీల్లేదు. మాకు ఒక ఎకరం కూడా ఈ ఎకరం అమ్మితే మాకు 10 గుంటలు 5 గుంటలు, రోడ్డు సైడ్ అయితే 1 గుంట రాదు సార్. మేము ఏం చేసుకొని బతకాలి? మేము వేరే మాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇంట్లో నాకు 6 ఆడపిల్లలే. నేను చేస్తేనే వాళ్ళు ఆ పొలంలో పండింది తిని బతకాలి. అసలు ఏం చేసుడు? మేము లాస్ట్ మూమెంట్లో ఇక మందు తాగుడే. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఇప్పుడు 30 గ్రామాల రైతులు ఈ సర్వే నిలిపివేయాలి, హైవే వద్దు అంటున్నారు. మరి అధికారులు ఏం చెప్తున్నారు? NH63 సంబంధించిన కథ మళ్ళీ మొదటికి వచ్చింది. 2017 నుంచి ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 2017లో గ్రీన్ ఫీల్డ్ హైవేను 2018లో బ్రౌన్ ఫీల్డ్ హైవేగా మార్చారు. బ్రౌన్ ఫీల్డ్ హైవేలో భాగంగా ప్యాకేజ్ 4గా ఉన్న మంచిర్యాల జిల్లా ములకాల నుండి జగిత్యాల జిల్లాకు సంబంధించిన రాయపట్నం నుంచి దాదాపు 35 కిలోమీటర్ల మేర నిర్మాణం కావాల్సిన NH63కి సంబంధించి నిజామాబాద్, జగదేల్పూర్ 3 రాష్ట్రాలను 4 జిల్లాలను కలుపుతూ వెళ్లే ఈ రహదారి ఈ 35 కిలోమీటర్ల మధ్యనే ఇబ్బందులకు గురవుతూ వస్తుంది. 2018లో బ్రౌన్ ఫీల్డ్గా మార్చిన తర్వాత బ్రౌన్ ఫీల్డ్కి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా ధర్నాలు, రాస్తారోకాలు, ఆందోళన చేశారు. ఆ కారణంగా 2 ఏళ్లు మళ్ళీ పొడిగించబడింది. 2019-20లో మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ హైవేగా దీన్ని మార్చారు. ఇప్పుడు యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవేగా దీన్ని మారుస్తూ సర్వే చేయాల్సిందిగా కేంద్రము గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు, సిబ్బంది సర్వేకి వచ్చారు. అయితే ఈ సర్వే కారణంగా 113 హెక్టార్లలో ఉన్న వ్యవసాయ భూములను కోల్పోతున్నాం, పచ్చని పంట పొలాలను కోల్పోతున్నాం. ఇప్పటికే గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కారణంగా గోదావరి తీర ప్రాంతంలో ఉన్న మేము నిర్వాసితులుగా మారాం. మళ్ళీ ఇప్పుడు ఈ రహదారి కారణంగా మరోసారి నిర్వాసితులుగా మారిపోతున్నాం. దీంతో రోడ్డు పాలవుతామంటూ దాదాపు 200 మంది రైతులు ఆందోళన బాట పట్టారు. 30 గ్రామాలకు సంబంధించిన రైతులు లక్ష్మీపేట మండలంలోని ఇటికాల, మోదెల, కన్నెపల్లి, అటు ముల్కాల వరకు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీరందరిది ఒకటే డిమాండ్. NH63కి సంబంధించిన నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానిలో న్యాయపరమైన నిబంధనల ప్రకారం మా భూమికి తగ్గ రేటు కట్టబెడుతూ మాకు న్యాయం చేస్తేనే ఈ సర్వే చేయాలి, లేదంటే మా భూములు మాకు వదిలేసి గతంలో ఏదైతే బ్రౌన్ ఫీల్డ్ హైవేకు క్లియరెన్స్ ఇచ్చారో ఆ క్లియరెన్స్ ప్రకారము నిర్మాణం చేపట్టాలంటూ నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అయితే ఇప్పటి వరకు సర్వేకు ముందుకు వెళ్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఆందోళన అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.